పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీతావల్లి గ్రామంలో శ్రీ గడిన బాపనమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రచార ర్యాలీ రథంపై ప్రచారాన్ని ప్రారంభించారు. రంపచోడవరం మెయిన్ రోడ్డు వరకు ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో కొత్తపల్లి గీత ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. మంచివారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలన్నారు గీత. రాష్ట్రంలో సప్లాన్ నిధుల సైతం దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబును అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ను అనేక విధాలుగా ఇబ్బందులకు సృష్టించారని గీత మండిపడ్డారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రానున్న ఎన్నికలలో అరకు పార్లమెంట్ అభ్యర్థిగా తనను రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషను గెలిపించాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు బంధించడం ఎలా చేశారో మీ అందరూ చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రంపచోడవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి, అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని మనందరికీ రాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు బంధించడం ఎలా చేశారో మీ అందరూ చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రంపచోడవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి, అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో